Hi friends, welcome to Iconic Dental Hospital. I'm Dr. Nagmani, Managing Director of Iconic Dental Hospital. ఇప్పుడు మనం ఐకానిక్ డెంటల్ హాస్పిటల్ మధురవాడ విశాఖపట్నం దగ్గర ఉన్నాము. అసలు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా పేషెంట్స్ వీళ్ళందరూ అడిగేది ఏంటంటే మీ హాస్పిటల్లో అసలు ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తున్నాము, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఎలా అందిస్తున్నాం, ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇక్కడ పేషెంట్స్ కోసం స్పేషియస్ పార్కింగ్ అనేది అవైలబిలిటీ ఉంది అండ్ చాలా మంది పేషెంట్స్ కాల్ చేసి మా ఇంట్లో ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, వాళ్ళని తీసుకురావాలి, మీ దగ్గర లిఫ్ట్ ఉందా అని అడుగుతూ ఉంటారు. ఎస్, ఇక్కడ 3 ఫ్లోర్స్కి యాక్సెసిబుల్ అయ్యే ఆటోమేటిక్ లిఫ్ట్ అనేది అవైలబిలిటీ ఉన్నది. హాయ్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తే కనుక ఇది నాన్ ఏసీ వెయిటింగ్ హాల్ అండి. ఇక్కడ ఏంటంటే ఎవరికైతే ఏసీతో ఇబ్బందిగా అనిపించే ఆస్మా పేషెంట్స్ అండ్ ఎల్ఎల్డీ పేషెంట్స్ వస్తుంటారు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇలా డిజైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఏసీ వెయిటింగ్ హాల్కి వస్తే కనుక ఇక్కడ రిసెప్షన్ ఏరియా చూసారా, రాగానే చాలా బ్యూటిఫుల్ లైటింగ్స్ అండ్ పీస్ఫుల్గా ఎలా ఉందో. దీంతో పాటు మనకి ఏంటంటే టీవీ కూడా అవైలబిలిటీ ఉంది. ఇది దేనికోసం అంటే నార్మల్ చాలా మంది పేషెంట్స్ పెయిన్తో వస్తూ ఉంటారు. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ పెయిన్ నుంచి డైవర్ట్ అవ్వాలంటే మనం టీవీ అండ్ హాస్పిటల్స్ అనేవి చూసాము. అలాంటి అడ్వాన్స్డ్ కేర్ అండ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనేవి వైజాగ్లో ఎందుకు పెట్టకూడదు అన్నట్టు థాట్తోని ఇది ఎస్టాబ్లిష్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే మీకు వైజాగ్లో ఫెసిలిటీస్ అనేవి ఉంటుంది. వైజాగ్లో డెంటల్ క్లినిక్స్లో ఎలా అయితే మీకు ట్రీట్మెంట్ కాస్ట్లు అనేవి ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అవే కాస్ట్, కాకపోతే ఇక్కడ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో స్పెషల్ ట్రీట్మెంట్ రూమ్స్ అండ్ అడ్వాన్స్ డెంటల్ కేర్తో మీకు ట్రీట్మెంట్స్ అనేవి అందిస్తున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 కన్సల్టేషన్ రూమ్స్కి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం పేషెంట్ పెయిన్తో వస్తారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ట్రీట్మెంట్ రూమ్ 2కి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ డయాగ్నోసిస్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఫస్ట్ పేషెంట్, దెన్ ఇది వచ్చేసి మనకి పోర్టబుల్ ఎక్స్రే యూనిట్. ఏదైనా పెయిన్ ఉంది, దానికి మనం క్లినికల్గా చూసినప్పుడు తెలియలేదు అనుకుంటే మనం ఎక్స్రే తీసి అసలు దానిలో ఇన్ఫెక్షన్ ఉందా, ఎంతవరకు ఉంది, నర్వ్ అనేది ఇన్వాల్వ్ అయిందా లేదా అన్నది తెలుస్తుంది మనకి. నేను కమింగ్ టు ట్రీట్మెంట్ రూమ్ 1, వన్స్ డయాగ్నోసిస్ అంతా ట్రీట్మెంట్ రూమ్ 2లో అయిపోతుంది. వన్స్ అక్కడ అయిన తర్వాత పేషెంట్ని సెగ్రిగేట్ చేస్తాం. ఏ పేషెంట్కి ఏంటి బేసిక్ స్కేలింగ్స్, ఫిల్లింగ్స్ ఇలాంటివన్నీ ఏంటంటే అక్కడ సెకండ్ ఫ్లోర్లో చూసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే బేసిక్గా లేజర్ అనేది యూజ్ చేస్తాము. సో వన్స్ ఇది అయిన తర్వాత కొంతమంది పేషెంట్స్కి ట్రీట్ అలైన్మెంట్ కోసం వస్తూ ఉంటారు. ఇన్విజిబుల్ బ్రేసెస్ కానీ ఇలాంటి వాటికి ఆర్ క్యాప్స్కి వచ్చినప్పుడు మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ స్కానర్స్తో మనం పేషెంట్స్కి క్యాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే టీత్కి రూట్ కెనాల్ లేదంటే క్యాప్స్కి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేసి దెన్ మనం స్కాన్ చేసి ఇమ్మీడియట్గా దాని ల్యాబ్కి అనేది పంపిస్తాం. లేదు అనుకుంటే కనుక ఎవరికైనా టీత్ అలైన్మెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇన్విజిబుల్ బ్రేసెస్ కావాలంటే స్కానింగ్ అనేది మనం ఐట్రో స్కానర్తో స్కాన్ చేసి ఇమ్మీడియట్గా ల్యాబ్కి పంపిస్తాం. ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఇప్పుడు ట్రీట్మెంట్ రూమ్ 1కి వస్తే ఇక్కడ ఐకానిక్ డెంటల్లో అన్ని అడ్వాన్స్డ్ డెంటల్ చైర్స్ ఉంటాయి. దీనికి వస్తే ఇది ఏంటంటే సెపరేట్ కార్ట్ మోడల్. ఇది వచ్చేసి ఏంటంటే పేషెంట్స్ లేచేటప్పుడు మీరు చాలా డెంటల్ క్లినిక్స్లో చూస్తే ఏంటంటే ఇలా సెపరేట్ ఆర్మ్ అనేది ఇలా వస్తూ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ లేచేటప్పుడు ఏమి ఇబ్బంది పడకుండా జస్ట్ దీన్ని ఇలా మూవ్ చేసుకొని ఈజీగా పేషెంట్ అనేది వెళ్ళొచ్చు. మనకి 3 ఫ్లోర్స్లో స్టెరిలైజేషన్ రూమ్ అనేది ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ క్లీనింగ్ అనేది ఇక్కడే జరిగిపోతుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ కూడా మనకి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్తో ఒక వెయిటింగ్ హాల్ ఉంది. ఈ వెయిటింగ్ హాల్ పక్కనే మనకి ఓపీజీ రూమ్ ఉంది. ఓపీజీ రూమ్ అంటే ఎక్స్రే యూనిట్. సో ఇదేంటంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే ఈ సైడ్ ఆర్ రైట్ సైడ్ లేదా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మనకి అన్నిటితో ఒకే ఎక్స్రేలో రావాలంటే ఓపీజీ ఎక్స్రే అనేది మనకి యూజ్ అవుతుంది. సో దీనిలో ఏంటంటే పేషెంట్ అనేది ఇక్కడ నుంచున్నప్పుడు ఎక్స్రే అనేది సిస్టంలో మనం ఆపరేట్ చేస్తూ ఉంటాం. వన్స్ ఓకే అయిన తర్వాత ఈ ఓపీజీ దగ్గర ఇలా పేషెంట్ అనేది నుంచుంటారు. సో ఇమ్మీడియట్గా ఇది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఎక్స్రే అనేది మనకి పీడిఎఫ్లో మనకు వచ్చేస్తుంది. అది సో దానివల్ల మనం ఏంటంటే క్లియర్ డయాగ్నోసిస్ అనేది మనకు తెలుస్తుంది. సో దాంతో మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనం దీని పక్కనే చూస్తే కనుక పేషెంట్స్కి వాష్రూమ్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక్కడ మనకి కిడ్స్ ట్రీట్మెంట్ రూమ్.
సో ఈ కిడ్స్ ట్రీట్మెంట్ రూమ్ ఏంటంటే డిజిటలైజ్ ప్రింటింగ్, కార్టూన్ ప్రింటింగ్తో ఇది డిజైన్ చేయడం అయ్యింది. సో దీంతో పాటు కిడ్స్కి వాళ్ళ స్పైన్ పొజిషన్కి అవైలబిలిటీగా ఉండేటట్టు అండ్ కంఫర్ట్గా ఉండేటట్టు ఈ చైర్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే వన్స్ కిడ్ రాగానే వాళ్ళు కొంతమంది కోఆపరేటివ్ ఉంటారు, కొంచెం అన్కోఆపరేటివ్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడికి రాగానే కొంచెం పీస్ఫుల్గా హ్యాపీగా ఈ కార్టూన్స్ వాల్ పేపర్స్ అన్నీ చూసేటప్పటికి వాళ్ళు పెయిన్ ఫ్రీగా ఫీల్ అవుతారు అండ్ కంఫర్ట్గా ఉంటారు. సో దానికోసం ఇవన్నీ ఇలా డిజైన్ చేయాలి హాస్పిటల్లో. ఇప్పుడు మనకి ఈ కిడ్స్ ట్రీట్మెంట్ రూమ్ ఆపోజిట్లోనే మనకి కన్సల్టేషన్ రూమ్ అనేది అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ట్రీట్మెంట్ రూమ్ 3 and 4లో ట్రీట్మెంట్ అయిన తర్వాత మనకి పేషెంట్తో మాట్లాడడానికి ఇక్కడ డాక్టర్స్ అనేది డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇక్కడే మనకి సెకండ్ ఫ్లోర్లో ట్రీట్మెంట్ రూమ్ 3 and 4 అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి సేమ్ కింద ఎలా అయితే ఉందో అలానే డెంటల్ చైర్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. సో ఇన్ కేస్ పేషెంట్స్ అనేవి ఎక్కువ మంది వచ్చినా సరే మనకి ఎక్కడ కూడా పేషెంట్ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా ఇమీడియట్గా మనం సెకండ్ ఫ్లోర్లో కూడా ట్రీట్మెంట్స్ అనేవి చేస్తుంటాము. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ట్రీట్మెంట్ రూమ్ 3 and 4లో పేషెంట్కి కామ్ అండ్ కంఫర్ట్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం స్టెరిలైజేషన్ రూమ్లో ఏం చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ ఫ్లోర్లో క్లీనింగ్, అల్ట్రాసోనిక్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇన్స్ట్రుమెంట్స్ని డ్రై చేసి దాన్ని ప్యాక్ చేస్తాం. వన్స్ ప్యాక్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం B క్లాస్ ఆటోక్లేవ్ చేస్తాం. ఈ ఆటోక్లేవ్ అయిన తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ని తీసి దాన్ని UV స్టెరిలైజర్లో ఉంచుతాం. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్దాము. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. సో థర్డ్ ఫ్లోర్ మెయిన్గా డిజైన్ చేయడానికి ఏంటంటే రీజన్ ఇక్కడ మనకి మైనర్ సర్జికల్ ఓటీ ఉంది. సో ఇది VIP లాంచ్. ఇక్కడ ఇన్ కేస్ మనకి ఏదైనా ట్రీట్మెంట్స్ అవుతున్నప్పుడు ఓటీలో వాళ్ళ పేషెంట్ అటెండర్స్ కానీ పేషెంట్స్ కానీ వెయిట్ చేయడానికి ఇక్కడ చూసుకోవచ్చు. దెన్ కమింగ్ టు కాన్ఫరెన్స్ రూమ్, ఇది మెయిన్గా మా డాక్టర్స్ కానీ లేదా స్టాఫ్తో డిస్కషన్స్ కానీ లేదంటే ఏమైనా సోషలైజ్ అవ్వడానికి ఈ రూమ్లో మేము డిస్కషన్ చేసుకుంటాం. కాన్ఫరెన్స్ రూమ్ తర్వాత స్టోర్ రూమ్. ఇక్కడ ఏంటంటే మన డెంటల్ స్టాక్ అంతా ఇక్కడ మెయింటైన్ చేస్తుంటాము. సో వన్స్ మనకి ఇక్కడ గ్లౌజెస్ అన్నీ ఉంటాయి. సో డెంటల్ మెటీరియల్స్ అన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంచుకుంటాము. ఇప్పుడు మనకి స్టోర్ రూమ్ ఆపోజిట్లో చైర్మన్ రూమ్ ఉంటుంది. ఇది మనకి కన్సల్టేషన్ రూమ్ కింద కూడా యూస్ చేసుకుంటాం. ఇప్పుడు మన పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకెళ్లే ముందు ఫస్ట్ పేషెంట్ని ఇక్కడ చైర్మన్ రూమ్, ఇది కౌన్సిలింగ్ రూమ్ కింద కూడా యూస్ చేస్తాం. సో ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి అసలు ప్రొసీజర్ ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ వాళ్ళకి చెప్పి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఇన్ కేస్ ఏమన్నా యాంగ్జైటీ ఫీల్ అయితే ఆ యాంగ్జైటీని రెడ్యూస్ చేసి వాళ్ళని కామ్ చేసి కూల్ చేసి అప్పుడు ఓకే అన్న తర్వాత మనం ట్రీట్మెంట్ రూమ్కి తీసుకువెళ్తాం. కమింగ్ టు ఆపరేషన్ థియేటర్, ఇక్కడ మనం ఇంప్లాంట్ సర్జరీస్ చేస్తాము. చూసారా ఎంత స్పేషియస్గా ఉందో. ఎందుకంటే పేషెంట్స్ అనేది చాలా కంఫర్ట్గా భయం లేకుండా ఉండడానికి ఇలా క్రియేట్ చేస్తాము. ఇప్పుడు ఐకానిక్ డెంటల్లో థర్డ్ ఫ్లోర్లో ఓటీ రూమ్ చైర్ గురించి చెప్తే మిగతా ఫ్లోర్లో ఉన్నట్టు కాకుండా ఈ ఫ్లోర్లో ఉన్న చైర్ ఏంటంటే సర్జికల్ చైర్ అంటారు. ఇదేంటంటే సర్జరీ చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది, 1 hour 2 hour అలా పడుతుంది కాబట్టి సో ఆ టైంలో పేషెంట్ కంఫర్ట్గా ఉండడానికి ఈ చైర్ అనేది డిజైన్ చేయడం అయింది. దీనిలో చూస్తే మనకి ఓటీ లైట్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. సో మేము కేస్ చేసేటప్పుడు ఏంటంటే ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా ఫోకస్ లైట్ ఉండేటట్టు ఇది క్రియేట్ చేశారు. సో దెన్ వస్తే కనుక ఇక్కడ ఎందుకు ఈ రూమ్ అనేది సెపరేట్గా చేసాము అంటే మనకు వన్స్ ఇంప్లాంట్స్ అనేవి పెట్టినప్పుడు ఏంటంటే 100% సక్సెస్ రేట్ కావాలంటే దానికి స్టెరిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ దట్ ఈ రూమ్ అనేది అసలు దేనికి యూజ్ చేయం, ఓన్లీ డెంటల్ ఇంప్లాంట్స్ ప్రొసీజర్ చేసేటప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తాం. అలా చేసే ముందు రోజు ఫ్యూమిగేషన్ చేస్తాం కాబట్టి ఈ రూమ్కి ఎవరు ఎంటర్ అవ్వరు. సో వన్స్ అది అయిన తర్వాత ఇంప్లాంట్ సర్జరీ రోజు క్రాస్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా మన సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అసలు మీరు ఎందుకు వైజాగ్లో ఐకానిక్ డెంటల్ హాస్పిటల్ని చూస్ చేసుకోవాలి? ఎందుకంటే వి కంబైన్డ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అఫోర్డబుల్ ప్రైసింగ్, కంఫర్ట్ కేర్ అండ్ జెన్యూన్ ప్యాషన్ టు హెల్ప్ యువర్ స్మైల్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, సింపుల్ ఫిల్లింగ్స్ నుంచి ఇంప్లాంట్ సర్జరీస్ వరకు ఐకానిక్ డెంటల్లో జెన్యూన్ కేర్ అనేది ఇవ్వబడుతుంది. మధురవాడలోనే కాదు వైజాగ్ మొత్తంలో మల్టీ లెవెల్ డెంటల్ హాస్పిటల్ మన ఐకానిక్ డెంటల్ హాస్పిటల్ మాత్రమే. మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా డెంటల్ ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా వైజాగ్లో ఉన్న ఐకానిక్ డెంటల్ హాస్పిటల్ని విజిట్ చేయండి. ఫర్ మోర్ డెంటల్ రిలేటెడ్ హెల్త్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.